కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. గౌతమ్ సార్, ఐ లవ్ యూ సార్. ఏంటి ఐ లవ్ యూ చెప్తే ఎంతో ఎక్సైట్ అయ్యి తిరిగి ఐ లవ్ యూ అని చెప్తారనుకున్నాను. కానీ ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేశారేంటి? ఏంటి సిస్టర్, అలా చూస్తూనే ఉంటావా? ఈ హ్యాపీనెస్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదా? కమాన్, బాబాకి స్వీట్ తినిపించు. ఏమండి, అడగండి. సార్, ఇలా అంటున్నానని మీరేమీ అనుకోవద్దు. మా ప్రియాంక ఎన్నిసార్లు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినా గౌతమ్ బాబు ఎవరినో ప్రేమిస్తున్నానని తన లవ్ని యాక్సెప్ట్ చేయలేదంట. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ విషయం కాస్త అవును, వాడు ప్రేమిస్తున్నాడు. వాడు ప్రేమిస్తుంది ఎవరినో కాదు, వాడు చేస్తున్న ఆ పోలీసు ఉద్యోగాన్ని. వద్దురా, ఆ పోలీసు ఉద్యోగం వద్దురా అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా కూడా వాడు మాకెవరికి ఇష్టం అదే ఉద్యోగం చేస్తానంటాడు. నాకైతే నా మనవడు పోలీసు అని ఎవరికైనా చెప్పాలన్నా నామోషి. వాడు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు, కానీ వాడు వినిపించుకోడు, అదే పట్టుకుని వేలాడతాడు. అది కాదు సార్, తను ఎవరో వేరే అమ్మాయిని ప్రేమించాడని. నాన్సెన్స్ చెప్తున్నాను కదా. నో డౌట్ వాడు ప్రేమించేది వాడి వృత్తినే, అంతే తప్ప అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళ వెంట తిరిగేంత టైం వాడికి ఉండదు. అవును డాడీ, నేను కూడా ఫస్ట్ గౌతమ్ సార్ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నారనుకుని మీకు చెప్పాను. కానీ తను నన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదని వాళ్ళ స్టేషన్లో కానిస్టేబుల్స్ చెప్పారు. నిజంగానా? చాలా మంచి విషయం చెప్పావమ్మా. ఇన్నాళ్ళు నా కూతురు భవిష్యత్తు కోసం ఎంత మదన పడ్డానో, ఈరోజు మీ గౌతమ్ వేరే ఎవరిని ప్రేమించడం లేదని తెలిసి
అంత సంతోషపడుతున్నాను. దేవుడు నా మొర ఆలకించాడు. అయ్యో ఇదేంటి వచ్చిన వాళ్ళని భోజనానికి పిలవకుండా ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు? భోజనాలు ఎందుకండి, మీరిచ్చిన సర్ప్రైజ్తో మా కడుపు నిండిపోయింది. శుభవార్త చెప్పి నోరు తీపి చేశారు, అది చాలు. బాగా చెప్పారు అధరా. లేదు లేదు, మీరు మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. ఈ హ్యాపీ మూమెంట్లో మనందరం కలిసి భోంచేయాల్సిందే. ఒక్క నిమిషం. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ప్రియాంకతో ఒకసారి మాట్లాడొచ్చా? మాట్లాడు బాబు, అందులో తప్పేముంది? అయ్యో నాన్న, బావడిగేది ప్రియాంకతో ప్రైవసీగా మాట్లాడాలని. అంతా మాట్లాడుకున్నాం కదరా, ఇంకా మాట్లాడేదే ఉంది. కావయ్య భార్యాభర్తలు, వాళ్ళకి బోల్డ్ అనే లావాదేవీలు ఉంటాయి. మాట్లాడుకొని ఏదో మాట్లాడుకుంటారు. అమ్మా ప్రియాంక, గౌతమ్ బాబు ఏదో మాట్లాడాలి అన్నాడుగా, గార్డెన్లోకి తీసుకెళ్ళమ్మా. వెళ్ళండి బాబు. ఈలోపు మనం భోంచేద్దాం రండి. పర్వాలేదు సార్, ఇప్పుడేం తినాలని లేదు. అయినా సరే తినాల్సిందే. రండి రండి రండి. ఆహా, పదండి. రెండోదిని గారు, సార్, నాకిప్పటికి కూడా ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సార్. నా ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని, మీరు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం నాకుండేది. కానీ ఇలా సడన్ గా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిన్నటి నుంచి స్వీట్ సర్ప్రైజ్ అంటూ మా అమ్మా నాన్న నన్ను సస్పెన్స్ లో పెట్టేశారు. కానీ నిజంగా ఇంత స్వీట్ సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. నా క్లోజ్ ఫ్రెండ్ ఝాన్సీ ఎప్పుడు నాకొక మాట చెప్తూ ఉండేది, మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ ప్రేమే మనల్ని గెలిపిస్తుంది అని. ఇప్పుడు చూసారా, తను చెప్పిందే నిజమైంది. ఏంటి సార్, ఏం మాట్లాడరు? ప్రియాంక, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? అదేంటి సార్, ఇంకా అదేం ప్రశ్న? నేను నా ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయమంటారో చెప్పండి. ఈ క్షణం నా ఊపిరి ఆపేయమంటారా? ఒక్కసారి నా గుండె చప్పుడు వినండి సార్, మీ పేరే వినిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మ నాన్నని ఎంత ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాను సార్. దేర్ ఇస్ నో డౌట్. అయితే నా కోసం ఏమైనా చేస్తావా? ఎస్ సార్, ఐఎమ్ రెడీ. ఊరికినే అనడం కాదు, చెప్పండి. మీకోసం ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాను. ప్రాణాలు తీసుకో అక్కర్లేదు, ఒక ప్రాణాన్ని కాపాడాలి. నేను డాక్టర్ని సార్, ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. చెప్పండి, ఎవరి ప్రాణాన్ని కాపాడాలి? ఎవరి ప్రాణాలో కాదు, నా ప్రాణాలే. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు?
మీ ప్రాణాన్ని నేను కాపాడడం ఏంటి? ఏమైనా ప్రాబ్లమా సార్? చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటి సార్ అది? నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అది అబద్ధం కదా సార్. కాదు, నిజం. మీ తాతయ్య అదేం లేదన్నారు. నా మనసు ఆయనకేం తెలుసు? మీ కానిస్టేబుల్స్ అడిగితే మీరు నన్నే లవ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళెక్కడో పొరపాటు పడుంటారు. ఇప్పుడు చెప్తున్నాను, మా అమ్మ మీద బొట్టేసి చెప్తున్నాను. స్టిల్ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, ఆ ప్రేమకు విలువిస్తే, దయచేసి నన్ను మర్చిపో. ఏంటి సార్, ఏమంటున్నారు? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీరు నన్ను మర్చిపోమనడం ఏంటి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. ప్లీజ్ 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 గట్టిగా అరవద్దు. వాళ్ళకి వినిపిస్తే, వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నాకు అవన్నీ అనవసరం సార్. నేను మిమ్మల్ని మర్చిపోవడం అంటూ జరగదు. మర్చిపోవాలంటే చచ్చిపోవాలి, అంతే. ప్లీజ్, నీ ఎమోషన్ నాకు తెలుసు. నీ ప్రేమ, నీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు కూడా నా ప్రేమను అర్థం చేసుకో. ఆ అమ్మాయి లేకపోతే నేను నేను బ్రతకలేను. మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్. ప్రియాంక ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. మీ డాడీ మా నాన్న ప్రాణాలు కాపాడారన్న గ్రాటిట్యూడ్తో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఒప్పుకోరు. మనిద్దరికీ పెళ్లి చేసే తీరుతారు. దాన్ని నేను ఆపలేను. ఆ తర్వాత ఇద్దరి జీవితం నరకం అవుతుంది. ఎందుకంటే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకోలేను. నీ మంచి కోసం కూడా ఆలోచించి చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా విను. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. ఈ విషయం మీ వాళ్ళకి ఎలా చెప్తావో నాకు తెలీదు. వాళ్ళ రిలేషన్షిప్ చెడిపోకుండా ఎలాగైనా ఈ పెళ్లి ప్రపోజల్ ముందుకు వెళ్లకుండా ఆపాలి. నో సార్, నో, నేను అలా చేయలేను. ప్లీజ్ ప్రియాంక, ప్లీజ్, ఐ బెగ్ యు. సార్, దయచేసి నన్ను అర్థం చేసుకో. నాతో పాటు నన్ను ప్రేమించే వ్యక్తిని కూడా నువ్వు కాపాడాలని అనుకుంటే ఈ పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకో. అలా చేస్తానని నాకు మాటివ్వు. మాటివ్వు. మాటివ్వు ప్రియాంక. సార్, చాలా బాగున్నాయి. కాస్త ఎక్కువగానే తిన్నాను. ఎరా గౌతమ్, అమ్మా ప్రియాంక, మా భోజనాలు అయిపోయాయి. మీ మాటలు ఇంకా పూర్తి కాలేదా? వస్తున్నాను తాతయ్య. రండి కూర్చుందాం.
ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు? పంచవర్ష ప్రణాళికలు ఏమన్నా వేస్తున్నారేమో. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. రండి అల్లుడు గారు, భోంచేతురు గాని. ఏంటి కృష్ణప్రసాద్, అప్పుడే అల్లుడనేస్తున్నావు? అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. మన రెండు కుటుంబాల్లో ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ఇంకేముంది, రేపో మాపో తాంబూలాలు మార్చుకోవడం, నిశ్చితార్థం జరిగిపోతాయి. ఆ తర్వాత పెళ్లి జరిగిపోతుంది. అప్పుడైనా అల్లుడని పిలవాల్సిందే కదా. తలపులో ఉన్న అనుబంధం పిలుపులో లేకపోతే ఎలా? భలే చెప్పావు కృష్ణప్రసాద్. నీ బిడి ఎక్కువలా. ఎన్నాళ్ళకి బయటకు వస్తున్నావయ్యా? ఏమో అనుకున్నాను. షెర్లాక్ హోమ్స్ లాగా ఫ్యూచర్ మొత్తం భలే గెస్ చేశారండి. రెండలుడు గారు భోంచెద్దురు గాని. నేనిప్పుడేం తినలేనండి. అలా అంటావేంటి బావా? అందరూ తినేశారు, నువ్వు కూడా కొంచెమైనా తినాల్సిందే. అవును బాబు, రండి. అమ్మా, అందరికీ నువ్వే వడ్డించావు కదా, బావకు కూడా నువ్వే వడ్డించాలా? తనకి వడ్డించడానికి ప్రియాంక ఉంది కదా, తను చూసుకుంటుందిలే, నువ్వు ఉండు. నిజమేరా, కరెక్ట్గా చెప్పావు. వాళ్ళ మధ్య మనం ఎందుకు? మనం ఇక్కడే కూర్చుని సరదాగా మాట్లాడుకుందాం. వాళ్ళు భోంచేస్తారు. అమ్మా, అల్లుడు గారిని తీసుకెళ్ళమ్మా. రండి సార్. రేయ్ వెళ్ళరా. సార్ తినండి. గొంతు పట్టేసినట్టుంది, ఇప్పుడు తినలేను. ట్రై చేయండి సార్, కొంచెమైనా తినాలన్నారు కదా. తినండి సార్. సార్ జాగ్రత్త, నెమ్మదిగా సార్. చూడండి, వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. మా అమ్మాయి ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న ప్రేమను ఇప్పుడు చూపిస్తుంది. ఇక నుంచి ఒక్క క్షణం కూడా గౌతమ్ని వదలదేమో వదిన గారు.
బయలుదేరదాం. కృష్ణప్రసాద్, పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తాలు ఏవో చూడండి. త్వరలోనే మీరు చెప్పిన ప్రాసెస్లోనే శుభకార్యాలన్నీ జరిపించేద్దాం. అలాగే సార్, తెలిసిన పంతులు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి ముహూర్తాలు కనుక్కుంటాను. ప్రసాద్ గారు, మా అబ్బాయిని చేసుకోవడం మీ అందరికీ సమ్మతమే కదా? ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా? అదేంటండి అలా అడిగారు? మీలాంటి కుటుంబంతో బియ్యం అందుకోవటం మేమందరం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. మీ అబ్బాయిని మా అమ్మాయి చేసుకోవటం తన అదృష్టం. నిజంగా మీ ఇంటికి పిల్లనిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అవునండి, మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం ఒక ఆనందమైతే మా అమ్మాయి అంతగా ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపించడం ఇంకా ఆనందం అన్నయ్య గారు. ఈ పెళ్లి విషయంలో ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బందున్నా మొత్తం నేను చూసుకుంటాను సార్. ఎందుకంటే తన పెళ్లి జరిగితే గానీ తర్వాత నా పెళ్లి జరగదు. ఈ ఆనందం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా ఉంటుంది, అది నా మాట. మరి మేము బయలుదేరుతాం. ఎరా గౌతమ్, నీ ఫియాన్సీతో మాట్లాడేది ఇంకేమన్నా ఉందా? వెళ్దాం తాతయ్య. సరే, వెళ్ళొస్తాం. మంచిదండి. ఏ మనవరాలా, వస్తాం. సరే తాతయ్య. పదండి. ఎక్కడ 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 నీ ప్రేమ? ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? నీ పంతం నీదేనంటావే, నా సొంతం అయ్యేదారున్న కనబడదంటావే. రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ఇక త్వరలో మంచి ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేయడమే ఆలస్యం. ఇక నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నీకొకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఊరికూరికి వాడి వెంట పడుతున్నావు? నేను మీ అబ్బాయి ఆల్రెడీ ప్రేమించుకుంటున్నా. ఇక లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాం.